చటా పచ్చా 2 అవర్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే మూవీ చూస్తాం కంప్లీట్ అయింది. తెలుగు డబ్బింగ్ బావుంది. కానీ సాంగ్స్ అంతగా అయితే నచ్చలేదు నాకు. ఇక మూవీ బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే ముగ్గురు అన్నతమ్ముళ్ళు. వాళ్ళు ఇద్దరు కలిపి డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్స్పిరేషన్‌తో అండర్ గ్రౌండ్ రెజ్లింగ్‌ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మూడో పర్సన్ ఏమయ్యాడు అనేది మీరు మూవీలో చూస్తారు. మూవీ స్టార్ట్ అవ్వడం బాగా స్టార్ట్ అయింది. నాకు స్టార్టింగ్ నచ్చింది. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత మెల్లగా వెళ్తున్న కొద్దీ లాగ్ అనిపిస్తది. ఏంటి ఇట్లా ఉంది అనిపించే టైంకి అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ స్టార్ట్ అయితది. అది పీక్స్ అంతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇలాగే ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవటమే లాగ్ తో స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ గానీ, డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ గానీ అవి నాకైతే అంత కనెక్ట్ అయితే అవ్వలేదు. అంటే ఇంకా బెటర్ గా తీసుంటే బాగుండేదేమో ఎమోషన్ వేలో, కానీ ఎమోషన్ అంత మంచిగా అయితే నాకు నచ్చలేదు. ఇక లాస్ట్ మళ్ళీ అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ జరుగుతుంది, కానీ నాకు అది అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. అంత ఏదో వెళ్తుందంతే. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నా జరిగే అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. అలాగే మూవీ ఎండింగ్ నా మలయాళం సీనియర్ యాక్టర్ ఒక యాక్టర్ ఎంట్రీ ఉంటది. అది కూడా మంచిగా అనిపించింది, నాకు నచ్చింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే మలయాళం మూవీస్ అంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తా ఉంటారు. అలాగే ఈ మూవీని కూడా ట్రై చేశారు, కానీ అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. బట్ మంచిగా అనిపించింది. ఓవరాల్ మూవీలో 1 అవర్ బాగుంటది. ఫైట్ సీన్స్ కానీ అవన్నీ మీరు చూడాలంటే చూడండి. వల్గర్ లాంగ్వేజ్ కానీ వల్గర్ వర్డ్స్ కానీ ఏమీ లేవు. వన్ టైం వాచబుల్. ఇక మీ ఇష్టం.